వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అరకులోయ గిరిజన భవన్ సమావేశం మందిరంలో సిపిఎం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలుపుదల చేయాలని గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలపడం, తాత్కాలికంగా ఊరకనివ్వడం తప్ప మరొకటి కాదని, గిరిజనులపై ప్రేమ ఉంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిలుపుదల చేయాలని, అంతవరకు ఉద్యమం ఉధృతం చేస్తామని వారు తెలిపారు. రామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు పర్యటిస్తూ ఆదివాసీ ప్రాంతం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు పనులు తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పేసి ప్రకటించారు. గుమ్మడి సంధ్యారాణి గారికి ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పోరాట వ్యతిరేక కమిటీ సూటిగా ప్రశ్నిస్తుంది. అంటే తాత్కాలిక విరమణ కాదు, శాశ్వతంగా మీరు జారీ చేసిన జీవో రద్దు చేయాలి, ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియా, ఈ 5వ షెడ్యూల్ భూభాగాన్ని ఉల్లంఘిస్తూ, ఆదివాసీ హక్కుల చట్టాలని ఉల్లంఘిస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు బడా కార్పొరేట్ కంపెనీ అయిన నవయుగ, అదానీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీలకు మీరు కట్టబెట్టడం చాలా దుర్మార్గం. ఇది 5వ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీ హక్కుల చట్టాలు విగుతాం. కాబట్టి తక్షణమే ఈ ఒప్పందాలు జీవో రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి యువకులు అడుగుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ సమాజం, ఆదివాసీ నిరుద్యోగులు, ఆదివాసులు అడుగుతున్నది ఏమంటే 100% రిజర్వేషన్ కావాలి, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కావాలి, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు 100% రిజర్వేషన్ ఇచ్చి నియామక చట్టం తీసుకురావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆ అంశం మీద చిత్తశుద్ధి ఉంటే మాట్లాడాలి, ఆ రకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము గుమ్మడి సంధ్యారాణి గారిని అడుగుతున్నాం. అంతే తప్ప హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి కొత్త నాటకాన్ని తెరలేపి ఆదివాసులకి మభ్యపెట్టి మసిపూసి మామిడికాయ చేసి మోసం చేస్తామంటే ఆదివాసీ సమాజం ఒప్పుకోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో జారీ చేసినటువంటి జీవోలు, జీవో నెంబర్ 13, జీవో నెంబర్ 51 తక్షణమే కేబినెట్ ద్వారా రద్దు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కేబినెట్లో ఇవన్నీ మొత్తం రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రకటన చేయించి ఆదివాసుల పక్షం నిలబడాలని చెప్పేసి అడుగుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఆదివాసుల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. జీవో నెంబర్ 2, జీవో నెంబర్ 13, జీవో నెంబర్ 51 రద్దు అయ్యే వరకు, ఒప్పందం రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. బురిడి దసరాదు బస్కి పంచాయతీ మాజీ ఎంపీటీసీ, అలాగే బస్కి పంచాయతీ హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనరు ఈరోజు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు పాడేరు పర్యటనకు వచ్చిన సందర్భంగా మీరు కలెక్టర్ గారికి మేము ఆర్డర్ ఇచ్చాము, మీరు ఈ ప్రాజెక్ట్ని ఆపేయండి అని చెప్పి నిన్న చెప్పారు. అసలు ఎవరు ఆపాల్సింది? ఇంతకుముందు గతంలో ఒక 4 రోజుల క్రితం గుమ్మడి సంధ్యారాణి గారు చేసి గిరిజనులుగా రెండు గ్రూపులుగా ఈ ప్రాజెక్ట్ కోసం మాట్లాడుతున్నారు. ఒక వర్గం వచ్చేసేమో 6,000 కోట్ల ప్రాజెక్టుతో కడుతుంటే ఉద్యోగాలు వస్తుంది, ఉపాధి జరుగుతుంది ఒక వర్గం అంటున్నారు. ఇంకొక వర్గం వచ్చేసి వాళ్ళు కావాలని రెచ్చగొట్టి ఆ విధంగా డ్యామ్ను అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అసలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆవిడికి అసలు క్లారిటీ లేకుండా పోయింది. ఎప్పుడు ఒక్కో చోట వెళ్తే ఒక్కో పర్యటనకు ఒక రకంగా మాట్లాడుతుంది. గిరిజనులందరూ ఎవరి ఉద్యోగం కావాలని కోరుకోవట్లేదు. గిరిజనులు డ్యామ్కి సంబంధించి కాడితే దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు గిరిజనులకి ఎవరికి రావు. ఆ విధంగా చదువు కూడా గిరిజనులు చదువుకోలేదు. కాబట్టి గిరిజనులందరూ ముక్త కంఠంతో 3-4 మండలాల నుంచి గిరిజనులందరూ వ్యతిరేకిస్తున్నారు. డ్యామ్ అక్కడ కూడా కట్టడానికి, వీళ్ళు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ కట్టడానికి ఎవరు కోరుకోవట్లేదు, వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మంత్రి సంధ్యారాణి గారు మీరు క్యాబినెట్లో మీరు డబ్బులు తీసుకొని మొత్తం మీ క్యాబినెట్ అంతా డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం, మీ ఎంఆర్ఓ కలెక్టర్లు అందరూ అదాని నవయుగాలకి అమ్ముడుపోయి ఉన్నారు. కాబట్టి మీరు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, లేకపోతే ఎస్పీ గారికి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి మీరు ఆపండి తాత్కాలికంగా చెప్పడం కాదు. మీరు క్యాబినెట్లో మీరు ఏవైతే జియో 51, 2, 13 మీరు ఏదైతే మీరు చేస్తారో ఆ జియోని మీరే క్యాబినెట్ పెట్టి ఇదిగో ఈ జియో మేము రద్దు చేస్తున్నామని చెప్పి ఆ పత్రం తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి గిరిజనులకి తప్పు చేసిన క్షమాపణ కోరుతున్నామని చెప్పి మీరు ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకోవడం మంచిది. ఈ విధంగా చేయకపోతే భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నాం.